తెలంగాణలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం అటవీ ప్రాంతంలో నేటి ఉదయం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 7 నక్సల్స్ మృతి చెందారు. దీనిపై ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ప్రకటన చేశారు. మావోయిస్టులు ఇటీవల వాజేడులో 2 అమాయకులను చంపారని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా జిల్లాలో గస్తీ పెంచామని చెప్పారు. ఈ క్రమంలో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీసు బృందానికి ఈ ఉదయం మావోయిస్టులు ఎదురుపడ్డారని, పోలీసులను చూసి వారు కాల్పులు జరిపారని ఎస్పీ శబరీష్ వివరించారు. లొంగిపోవాలని హెచ్చరించిన కాల్పులు ఆపలేదని తెలిపారు. దాంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. కాల్పుల అనంతరం 7 మావోయిస్టులు మృతి చెందినట్టు గుర్తించామని చెప్పారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని కోరుకుంటున్నామని ములుగు ఎస్పీ తెలిపారు. 2 days బ్యాక్ వాజేడులో కూడా 2 మావోయిస్టులు ఇన్ఫార్మర్ నెపంతో అమాయకుల్ని చంపడం జరిగింది. సో ఇలాంటి సిరీస్ ఆఫ్ అఫెన్స్ని మనము అరికట్టడానికి ఈరోజు ములుగు పోలీస్ వాస్ కండక్టింగ్ ప్యాట్రోలింగ్ ఏరియా ఇన్ ఏటూరు నగరం చెరిపాక ఏరియా అంటారు. అట్లా ప్యాట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6:15కి ఒక 10 to 12 మెంబర్స్ ఆలివ్ గ్రీన్ యూనిఫామ్లో కనిపించారు. అలాగే ఇమీడియట్లీ దే స్టార్టెడ్ ఫైరింగ్ టువర్డ్స్ అవర్ పోలీస్ పార్టీ. ఇన్స్పైట్ ఆఫ్ రిపీటెడ్ అపీల్స్, మన పోలీస్ కంటిన్యూస్లీ అపీల్ చేసిన సరెండర్ అవ్వండి, వెపన్స్ వదిలేసి అని కూడా వాళ్ళు వినకుండా కంటిన్యూస్లీ ఫైర్ చేస్తూనే ఉన్నారు. సో సెల్ఫ్ డిఫెన్స్ కోసం మన పార్టీ కూడా ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, 6:20 నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫైరింగ్ జరిగింది. తర్వాత సెర్చ్ చేసిన తర్వాత ఒక 7 మెంబర్స్ చనిపోవడం తెలిసింది. ఇంకా కొంతమంది పారిపోయారు. సో వాళ్ళు వెపన్స్ వచ్చేసి 2 AK-47, తర్వాత G31, ఇన్సాస్ 1, 303 అండ్ సింగిల్ షాట్ 1 ఇన్ని వెపన్స్ కూడా అక్కడ కనిపించాయి. సో వీ అపీల్ ఫర్ ఆల్ దీస్ CPM మావోయిస్ట్ క్యాడర్స్, ఎవరు ఎస్కేప్ అయ్యారో అండ్ హూఎవర్ ఈస్ దేర్ ఎంటైర్ క్యాడర్, అందరికీ అపీల్ చేస్తున్నాము, ప్లీజ్ సరెండర్. మీకు గవర్నమెంట్ తరఫు నుంచి రీహాబిలిటేటివ్ మెజర్స్ అన్నీ కూడా ఇట్ విల్ బి ప్రొవైడెడ్. సరెండర్ అయ్యి మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో ప్రశాంతంగా జీవించండి అని ఐఎమ్ అపీలింగ్ ఫర్ ఆల్ ద మావోయిస్ట్ క్యాడర్స్.